ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ కోడ్ వచ్చి EC2 102లోని మోడల్ పేపర్ క్వశ్చన్ చూద్దామండి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. మీకు ఈ 10 మార్క్స్ క్వశ్చన్లో 2 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే యూజింగ్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ యూజింగ్ క్రామర్స్ రూల్ కానీ ఈ రెండు ప్రిపేర్ అయితే కంపల్సరీ ఈ రెండిట్లో ఒకటి వస్తుంది. 10 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. ఆల్రెడీ క్రామర్స్ రూల్స్ మీద వీడియో చేశానండి. ఈ వీడియోలోనైతే యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూద్దాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x plus y plus z equal to 6, x minus y plus z equal to 2 and 2x plus y minus z equal to 1 using matrix inversion method. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఏవైతే ఈక్వేషన్స్ ఇచ్చారో లీనియర్ ఈక్వేషన్స్ అవన్నీ ఒక ఆర్డర్లో ఇలా రాసుకుని వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. మనకి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఏంటండి? ఓకే, మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి? AX ఈక్వల్ టు B కదా మ్యాట్రిక్స్ ఈక్వేషన్. దీని నుంచి x ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ A అనేది ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది? A ఇన్వర్స్ అవుతుంది కదా, A ఇన్వర్స్ ఇంటూ B. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే A ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? A ఇన్వర్స్ ఈక్వల్ టు adjoint A బై det A. ఓకే, A ఇన్వర్స్ ఫార్ములా adjoint A బై det A. ఓకే, det A మనకు తెలుసు. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము మోడల్ పేపర్లో మ్యాట్రిక్స్కి అన్నిట్లో కూడా మనం det A ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, ఇది ఈజీ. అలానే adjoint A కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండింటిని కన్సిడర్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? det A ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయండి. మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి అంటే మనకి ఇక్కడ చూడండి x plus y plus z equal to 6 అంటున్నారు కదా. ఇక్కడ ముందు ఏమీ లేదు అంటే ఇక్కడ 1 ఉన్నట్టండి మీనింగ్. అంటే 1 x వాల్యూ 1, నెక్స్ట్ y వాల్యూ 1 అండ్ z వాల్యూ ఇస్ ఆల్సో 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x ఎంత ఉంది? 1. y ప్లేస్లో కూడా ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. బట్ దాని ముందు సైన్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -1 ఉంటుంది. నెక్స్ట్ z ప్లేస్లో కూడా ఏమీ లేదు అంటే 1 ఉన్నది వాల్యూ. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేప్పటికి x ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. y ప్లేస్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. మరి z ప్లేస్లో కూడా ఏమీ లేదు బట్ సైన్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? -1 అవుతుంది. ఇదంతా వచ్చేంటి? A. దీన్ని ఏమంటాం? A అంటాం. మరి ఇప్పుడు x ఈక్వల్ టు ఏం రాస్తాం? x ఈక్వల్ టు x y z. ఓకే, అలానే b ఈక్వల్ టు ఏంటి? 6 to 1. ఓకే, b ఈక్వల్ టు 6 to 1. ఓకే, ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. det A ఫైండ్ అవుట్ చేద్దాం. det A ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ కదా. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 ఆఫ్ ఏం తీసుకోవాలి? AD మైనస్ BC ఫామ్ ఉంటుందని చెప్పాను కదా. ఇది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది అంటే ఇది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు AD మైనస్ BC ఏం తీసుకుంటాం? ఇది తీసుకుంటాం. ABCD. ఓకే, ABCD. ABCD అంటే AD మైనస్ BC కదా. AD మైనస్ BC. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కాలంలో ఏముంది? మైనస్ ఉంది. ఇన్ కేస్ అక్కడ మైనస్, ఇక్కడ కూడా మైనస్ ఉంటే ఈ మైనస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -1 ఆఫ్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇది కదా మనం కన్సిడర్ చేస్తున్నది. అంటే ఈ కాలము, ఈ రో, ఈ రెండు వదిలేస్తే ఇప్పుడు ABCD ఏమవుతుంది? ఇవి అవుతాయి. ఓకే, ABCD అవుతుంది. అంటే AD మైనస్ BC అవుతుంది. AD 1 ఇంటూ AD మైనస్ BC 2 ఇంటూ 1. నెక్స్ట్ థర్డ్ ప్లస్ 1 తీసుకుంటే ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది కదా. ఇది క్లోజ్ అయిపోతే ఇప్పుడు ABCD ఏదవుతుంది? ఈ రిమైనింగ్ మనకు కనిపిస్తున్నాయి కదా, 1 -1 2 1 అని. దానిలో ABCD అవుతుంది. ఓకే, ఇది మూసేస్తే ABCD అవుతుంది కదా. AD మైనస్ BC అవుతుంది. AD అంటే 1 ఇంటూ 1 మైనస్ AD మైనస్ BC అంటే 2 ఇంటూ -1. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయండి.
మల్టిప్లై చేయాలంటే 1/2. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ అండ్ 1 మైనస్, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ -1/, -1 -2 ప్లస్ 1/2. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 మైనస్ ప్లస్ 2. ఓకే 1/2. ఇక్కడ చూడు 1 - 1 అంటే ఏమవుతుంది 0 అయిపోతుంది కదా. నెక్స్ట్ -1/, -3 ప్లస్ 1/2, 1 + 20. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1 ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ 1 ఇంటూ 3 అంటే 3. 3 + 3 అంటే 6. అంటే డెట్ ఏ ఈక్వల్ ఎంత వచ్చిందండి మనకి 6 వచ్చింది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. మరి కోఫాక్టర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అసలు ఎన్ని కోఫాక్టర్స్ వస్తాయి అంటే ఇక్కడ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 మొత్తం 9 కోఫాక్టర్స్ వస్తాయి. 9 కోఫాక్టర్స్ అంటే ఇప్పుడు మనం A1 ఈక్వల్ టు ఏం రాయాలి, A1 కన్సిడర్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, A1 అనేది ఏ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ రోలో ఉంది. కాబట్టి ఈ కాలంని అలానే ఆ రోని ఈ రెండింటిని ఇలా క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసినప్పుడు మనకి రిమైనింగ్ ఉన్నవి ఏంటండి -1 1 అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, రిమైనింగ్ ఉన్నది ఈ 4 అనమాట. ఇలా క్లోజ్ చేసేస్తే ఓకే -1 1 1 -1 ఉన్నాయి కదా, అవి నోట్ చేయాలి. అవి నోట్ చేసే ముందు మనకి ఇక్కడ ఏ సైన్ తీసుకోవాలో తెలుసు కదా, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్, అలానే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఈ సైన్స్ కంపల్సరీ కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇప్పుడు A1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ వేస్తాము. ఓకే ఇది కదా మనం ఈ రెండు క్లోజ్ చేస్తాం అన్నాం. రిమైనింగ్ ఉన్నది ఏంటి -1 1 1 -1 ఉన్నాయి కదా, అవి నోట్ చేయండి. -1 1 1 -1. ఓకే వీటికి ఇప్పుడు AD - BC ఫామ్ వేస్తాం కదా, 1 AD - BC. ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 ఇంటూ 1 ఇక్కడ 1 ఉంది, 1 - 1 ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, B1 ఫైండ్ అవుట్ చేయాలి. B1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం రాయాలి, B1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి కాలం ఏమో ఇది, రో ఏమో ఇది, క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి A2 C2. మీకు అని అర్థమవుతుందండి, A2 C2 A3 C3 ఉన్నాయి అంటే 1 1 2 -1 ఈ 4ని కన్సిడర్ చేసుకోవాలి. బట్ B1 దగ్గర మనకి సైన్ ఏముంది, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇలా నెగిటివ్ అని తీసుకుని అక్కడ ఫ్యాక్టర్స్ అనేవి నోట్ చేయాలి. ఏమేమి నోట్ చేస్తాం, B1 కాబట్టి ఇవి క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు మనం నోట్ చేయాల్సింది 1 1 2 -1 1 1 2 -1. ఓకే ఇక్కడ మైనస్ ఉంది అది మర్చిపోకండి, మైనస్ వేసి AD - BC కదా, అంటే 1 ఇంటూ -1 AD - BC 2 ఇంటూ 1. ఓకే -1 ఇంటూ అంటే -1 -2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ని కన్సిడర్ చేయాలండి. కన్సిడర్ చేస్తే ఏమవుతుంది -3 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఓకే B1 ఎంత వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, C1 ఫైండ్ అవుట్ చేయాలి. C1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ కాలము ఏ రో చూసుకోవాలి. ఇది కదా ఈ కాలము ఈ రో, ఇవి క్లోజ్ చేసేస్తే రిమైనింగ్ మనకు కనిపించేవి ఏంటి 1 -1 2 1 ఇవి కనిపిస్తాయి చూడండి, 1 -1 2 -1. బట్ సైన్ గుర్తుంది కదా, ఇక్కడ మనం C1 ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ ఎదురేముంది ప్లస్ ఉంది. ఓకే ఏం ఫ్యాక్టర్స్ ఏం నోట్ చేయాలి, 1 -1 2 1 సేమ్ AD - BC. AD అంటే 1 ఇంటూ 1 1 -BC -2. ఇంకేమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 + 2 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. A2 ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్. A2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే A2 ఏ కాలంలో ఉందో చూడండి, ఏ కాలంలో అలానే ఏ రోలో ఉందో కన్సిడర్ చేసుకుంటే A2 ఇక్కడ ఉంది కదా, అంటే ఈ కాలంని క్లోజ్ చేయాలి, అలాగే ఈ సెకండ్ రోని క్లోజ్ చేయాలి. ఈ కాలంని క్లోజ్ చేయాలి, ఈ సెకండ్ రోని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే మనకి కనిపించేది ఏంటి
B1 C1 ఏమో పైన కనిపిస్తుంది, కిందేమో B3 C3 కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ నోట్ చేయాలి. ఓకే, సైన్ ఏముంది A2 దగ్గర నెగిటివ్ సైన్ ఉంది. ఓకే, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ ప్లేస్ చేయాలి. A2 అంటే 1 1 1 -1. ఓకే, అంతేగా చూడండి. A2 అంటే ఇది క్లోజ్ చేస్తాం, సెకండ్ రోని క్లోజ్ చేస్తాం, 1 1 1 -1. ఓకే, ఇప్పుడు సేమ్ మైనస్ ఇలా ఉండాలి. AD మైనస్ BC చేయాలి. AD మైనస్ BC అంటే 1 × -1 -1 -1. ఓకే, మైనస్ ఆఫ్ -2 మైనస్ ఇంటూ మైనస్ +2. ఓకే, అలా రిమైనింగ్ A2 A3 అవన్నీ కూడా నోట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా నోట్ చేస్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? B2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. చెప్పాను కదా, ఏ కాలంలో ఉందో ఏ రోలో ఉందో అది క్లోజ్ చేసి రిమైనింగ్ నోట్ చేయాలి. B2 ఉంది. ఇప్పుడు B2ని కన్సిడర్ చేయాలి అంటే 1 1 2 -1 వస్తాయి. ఓకే, 1 1 2 -1 AD మైనస్ BC ఫామ్. ఇక్కడ ప్లస్ సైన్ వస్తుంది. 1 AD అంటే -1 మైనస్ BC అంటే 2. ఓకే, -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ -3. నెక్స్ట్ C2 అంటే థర్డ్ కాలము సెకండ్ రోని క్లోజ్ చేస్తాం, రిమైనింగ్ నోట్ చేయండి. 1 1 2 1. 1 1 2 1 అంటే AD మైనస్ BC అంటే 1 -2 ఏమొస్తుంది? ఇక్కడ మళ్ళీ సైన్ ఉంది చూడండి. C2 దగ్గర నెగిటివ్ సైన్ ఉంది కదా, ఆ సైన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, మైనస్ పెట్టాలి. 1 -2 అంటే మైనస్ ఆఫ్ -1 మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. నెక్స్ట్ A3 అంటే థర్డ్ కాలం నేను థర్డ్ రోని క్లోజ్ చేయాలి. థర్డ్ కాలంని థర్డ్ రోని క్లోజ్ చేస్తే మీకున్న ఫ్యాక్టర్స్ 1 1 -1 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ ఆఫ్ -1 1 + 1 అంటే 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ B3 అంటే సెకండ్ కాలము థర్డ్ రోని, అంటే సెకండ్ కాలం థర్డ్ రోని తీసేస్తే నెగిటివ్ సైన్ వస్తుందండి. 1 1 1. ఓకే, అన్నీ వన్సే. మైనస్ ఆఫ్ 1 -1 అంటే 0. ఓకే, 0 వస్తుంది B3. నెక్స్ట్ C3 అంటే మళ్ళీ ప్లస్ టర్మ్, థర్డ్ కాలము థర్డ్ రోని క్లోజ్ చేస్తాము. రిమైనింగ్ ఉన్నది ఏంటంటే 1 1 1 -1. AD మైనస్ BC కదా, AD మైనస్ BC. అప్పుడు ఏమవుతుంది? -1 -1 అవుతుంది. -1 -1 అంటే -2 వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనకు కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అడ్జాయింట్ A అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ A అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి అడ్జాయింట్ అంటే ఏంటి? ట్రాన్స్పోజ్ కదా. ఓకే, అడ్జాయింట్ అంటే ట్రాన్స్పోజ్. అసలు మామూలుగా మనం ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ రిప్రజెంట్ చేద్దాము ఏలో. A ఈక్వల్ టు, ఇప్పుడు A1 వాల్యూస్ ఎంత వచ్చింది? 0. ఓకే, B1 వాల్యూ 3 వచ్చింది, C1 వాల్యూ కూడా 3 వచ్చింది. నెక్స్ట్ A2 వాల్యూ 3, B2 వాల్యూ -3, C2 వాల్యూ 1, A3 వాల్యూ 2, B3 వాల్యూ 0, C3 వాల్యూ -2 వచ్చింది. ఓకే, ఇది మనకి అసలు కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? అడ్జాయింట్ A ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ A అంటే ఏంటి? అంటే ట్రాన్స్పోజ్ అనమాట. ఓకే, అడ్జాయింట్ A అంటే ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ చేంజెస్ టు కాలమ్స్. ఇక్కడ రో ఏదైతే ఉందో అది కాలంగా రాస్తాం అనమాట. అంటే 0 3 3, నెక్స్ట్ 3 -3 1. ఈ రో అనేది ఇటు కాలంగా రాస్తాం. ఓకే, 0 3 3 0 3 3, నెక్స్ట్ 3 -3 1, నెక్స్ట్ 2 0 -2. ఓకే, అడ్జాయింట్ A అనేది రాసాం. మనం ఇప్పుడు అసలు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? A ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై det A కదా.
అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ రాసాం కదా. డెట్ ఏ అంటే ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే 1/6 ఆఫ్ 0 3 2 3 -3 0 3 1 -2. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి కదా. మనకి ఏ ఇన్వర్స్ ఇదంతా కలిపి ఏమంటాం, ఏ ఇన్వర్స్ అంటాం ఇంటూ బి 6 to 1. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఈ మల్టిప్లై చేయంటే రోస్ కాలమ్స్తో మల్టిప్లై చేయాలి కదా. అంటే ఏమవుతుంది, 0 × 6 ప్లస్ 3 × 2 ప్లస్ 2 × 1 అలా మల్టిప్లై చేయండి. 1/6 ఆఫ్ 0 × 6 ప్లస్ 3 × 2 ప్లస్ 2 × 1. ఇదంతా ఫస్ట్ కాలం. ఓకే, ఈ రో కాలం మల్టిప్లై చేసాం కదా. నెక్స్ట్ మళ్ళీ ఈ రోతో ఈ కాలంని మల్టిప్లై చేయాలి. అంటే 3 × 6 ప్లస్ వేయాలి, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. -3 × 2 ప్లస్ 0 × 1. నెక్స్ట్ థర్డ్ది 3 × 6 ప్లస్ 1 × 2 మైనస్ 2 × 1. ఓకే, నెక్స్ట్ 1/6 ఆఫ్ 0 × 6 అంటే 0 కదా, ప్లస్ 3 2 6 2 1 2. నెక్స్ట్ 16 3 8 -6 ప్లస్ 0 మళ్ళీ 18 ప్లస్ 2 -2. ఓకే, 1/6 ఆఫ్ 6 ప్లస్ 2 అంటే 8 కదా, 8 మళ్ళీ 18 -6 అంటే 12. నెక్స్ట్ 18 19 20 22 తీసినా మళ్ళీ ఎంత వస్తుంది మనకి, 18 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, లేదంటే సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 times క్యాన్సిల్ అవుతుంది కదా. ఇదేమో సెకండ్ టేబుల్ 4 times, ఇదేమో 6 times, ఇదేమో 9 times. అంటే ఎంత వస్తుంది, 1/3 ఆఫ్ 4 6 9. ఇలా వేసినా పర్లేదు, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకున్నా పర్లేదండి. ఇది మీకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.